వీతిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. నంబర్ అంబర్పేట కాషాయ దళానికి కంచుకోట. ఆ కంచుకోటని ఢీకొట్టడానికి 2013లో స్వయాన కేసీఆర్ గారే గులాబీ దళం అధిపతి గులాబీ దళం అధినేతే కేసీఆర్ గారే ఎడ్ల సుధాకర్ రెడ్డి గారిని అవమానించారు. 2014లో టికెట్ ఇచ్చారు. 2018లో కూడా దాదాపు టికెట్ ఖరారైంది అనుకున్నారు. కానీ అనుకోని పరిమాణాల మధ్య వేరే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. మరి ఏం జరిగింది? ఇప్పుడు ప్రజెంట్ పార్టీ నుంచి హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతం కోసం ఇప్పుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. మొత్తం మీద టీఆర్ఎస్ ఉద్యమంలో 2013లో కేసీఆర్ మేరకు జాయిన్ అయ్యారు. ఎలా అనిపించింది? అదొక జీవితంలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన డే కింద కన్సిడర్ చేస్తాను ఈరోజు. ఏ రోజైతే నేను జాయిన్ అవుతున్నో ఆ రోజు అనుకోలేదు ఇంత ఒక మరపురాని ఘటంగా నా లైఫ్ అనేది ఒక రూట్లో వెళ్తుందని అనుకోలేదు. ఆ రోజు కేటీఆర్ గారి ఇనిషియేషన్ తోటి, కేసీఆర్ గారి ప్రోద్బలంతో, వారి ఆశీస్సులతోటి, వారి కోరిక మేరకు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు నాకు పొలిటికల్ క్యారియర్ అంటే విరక్తి అనేది ఉండేది. పొలిటికల్ ఎందుకంటే నేను బిజినెస్ బేసికల్లీ టెక్నోక్రాట్ని. టెక్నికల్ సైడ్లో నా ప్రొఫెషన్ నడుస్తుండేది. అందరిలాగానే పాలిటిక్స్ అంటే నాకు కొద్దిగా వ్యతిరేకత ఉండేది. కానీ ఆ రోజు నుండి ఏదైతే జాయిన్ అయ్యానో ఒక కేటీఆర్ గారికి మాట ఇచ్చినాను, అంబర్పేటలో టీఆర్ఎస్ని ఒక కంచుకోటగా తీసుకొస్తాను. ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో టీఆర్ఎస్ ఒకటే పార్టీ తెలంగాణ కోసం పాటుపడుతుంది. మేము డైరెక్ట్లీ ఇన్వాల్వ్ లేకున్నా కానీ ఇండైరెక్ట్గా ఎన్నో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఎన్నో అంతకుముందు చేయడం జరిగింది. ఏ రోజైతే కేటీఆర్ గారు అవమానించారో, ఎప్పుడైతే వారితో మాట్లాడడం జరిగిందో వారికి మాట ఇవ్వడం జరిగింది. అంబర్పేటను ఒక టీఆర్ఎస్, ఎందుకంటే అప్పటి వరకు అంబర్పేటలో టీఆర్ఎస్కు అంత సాలిడ్ బేస్ లేదు. సో నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అది కేటీఆర్ గారు కూడా అప్రిషియేట్ చేసినారు ఆ రోజు. ఆ తర్వాత కేసీఆర్ గారిని కలవమని చెప్పినారు. ఆ రోజే కేటీఆర్ గారు క్లియర్గా చెప్పినారు, నాకు కేసీఆర్ గారు ఎలా తండ్రో మీకు కూడా తండ్రి లాంటి వారు. ఆ రోజే ఎప్పుడైతే కేసీఆర్ గారిని కలిశానో ఆ మొదటి రోజే ఫిక్స్ అయిపోయానో వారు కూడా ఒక నాకు పొలిటికల్ తండ్రి. ఆ ప్రేమానురాగాలతోటి వారు చూశారు నన్ను, వారు నన్ను ఒక కుటుంబ సభ్యులతో చూసినారు. నేను కూడా ఆ గౌరవాన్ని కూడా ఈ రోజు వరకు నేను పాటిస్తూ వచ్చాను. అయితే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా టికెట్ రావడం జరిగింది. తర్వాత జరిగిన విషయాలు అందరూ తెలుసు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరిని కూడా గెలిపించగలిగారు ఒక ఇన్ఛార్జిగా ఉండి. ఎలా సాధ్యమైంది? ఒక కాషాయ దళ కంచుకోవటాన్ని ఢీకొట్టారు మీరు. ఇప్పుడు ఏ రోజైతే నేను దీన్ని టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నానో, బేసిక్ నా సొంత మెంటాలిటీ తగ్గట్టు నేషనల్గా ఉందామని నిశ్చయంతో వచ్చినాను. ఏ రోజైతే ఎప్పుడైతే నేను అప్పటి వరకు పొలిటికల్ సినారియోని ఎప్పుడైతే క్రిటిసైజ్ చేసినాను, ఎప్పుడైతే నేను ఈరోజు నేను ఆ బాధ్యతలు తీసుకున్నానో, ఆ క్రిటిసిజం అనేది దేనికోసం చేశాను, అది నేనే ఖుద్దు చేసి చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ పర్సనాలిటీని మెయింటైన్ చేసినాను, న్యాచురల్ పర్సనాలిటీని మెయింటైన్ చేసినాను. అలాగే నా తోటి కార్యకర్తలు, నా తోటి సోదరులు కూడా నాకు చాలా సహకరించినారు. 2010 నుండి ఏ ఒక్కరు కూడా అందరు అంకిత భావంతో సాక్రిఫైస్ దిశలో అంబర్పేట నియోజకవర్గంలో కార్యకలాపాలు చేసినారు. ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చిందో, దురదృష్టం కొద్దీ నేను ఓడిపోయినాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రభుత్వం వచ్చినాక కూడా నిస్వార్థంగా, నేను ఒక్కనే కాదు, నా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిస్వార్థంగా ఎవరి దగ్గర నుండి ఒక్క పైసా ఆశించకుండా నిస్వార్థంగా ఎన్నో సేవలు చేసినారు. ఆ 2 ఏళ్ళు జిహెచ్ఎంసీ ముందు చేసిన ఆ పెద్ద సేవలే మాకు జిహెచ్ఎంసీలో ప్రజలు మాకు ఇచ్చిన ఒక రికగ్నిషన్ అంటాను. 5 కార్పొరేట్ మమ్మల్ని గెలిపించినారు. అది కూడా ఎందుకంటే బీజేపీ కిషన్ రెడ్డి పైన ప్రజలకు సానుకూలత ఉండింది. ఎందుకంటే వారు మా పైన ఒక 60,000 చిలుకున్న ఓట్లతోటి గెలిచినారంటే అది మాటలు కాదు. డెఫినెట్లీ ప్రజల్లో ఆయన మీద ఒక సానుకూలత ఉండింది. అది ఎన్నో వేరియస్ రీజన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ సానుకూలత కూడా వేరే ఆల్టర్నేట్ లేకుండా అన్నట్టు ఉండింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సానుకూలత ఉండింది. అలాంటి సానుకూలతను మేము ఇవాళ బద్దలు కొట్టామంటే, జిహెచ్ఎంసీలో బద్దలు కొట్టామంటే నా ఒక్కంతోటి కాదు, నా కార్యకర్తలు కూడా ఎంతో మనస్ఫూర్తిగా చేసినారు. మేము ప్రతి ఒక్క చిన్న ఇష్యూని కూడా మేము ఎంతో మనస్ఫూర్తిగా మేము అటెండ్ చేసినాము. అది మాకు రివార్డ్ వచ్చింది. ఎప్పుడైతే జిహెచ్ఎంసీ నుండి మా కార్పొరేటర్స్ గెలిచినారు, అఫ్కోర్స్ వాళ్ళు వేరే పార్టీ నుండి వచ్చినా కానీ వారు మా పార్టీలో ఒక డిసిప్లిన్ చూసినారు. ఇక్కడ ఉన్న అంబర్పేటలో ఉన్న అట్మాస్ఫియర్ చూసి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దానికి అడేర్ అయినారు. దాని తగ్గట్టు వాళ్ళు కూడా ప్రజలకు వెళ్ళడం జరిగింది. దాంతో ఈరోజు మేము ఎమ్మెల్యే కూడా
చాలా Tough fight. టఫ్ ఫైట్లో కూడా అవును. గెలవగలిగినాము కిషన్ రెడ్డి గారి పైన. చాలా గర్వంగా ఉంది. మేము దానికి మనస్ఫూర్తిగా మా ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము. అయితే మీరు ఒక బిజినెస్ మ్యాగ్నటైజర్ డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చారు, అంటే సామాన్య ప్రజల దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు, అంటే అనుభూతి ఎలా ఉంది? జీవితంలో దీనికంటే ఎక్కువ ఏం కావాలనిపిస్తుంది. ఎందుకంటే నేను యూఎస్లో ఎంఎస్ చేసినప్పుడు నా తోటి బ్యాచ్ వాళ్ళందరూ యూఎస్లోనే సెటిల్ అయ్యారు. అదే నన్ను కూడా అంటుండే, అఫ్కోర్స్ నేను వెళ్ళక ముందు కూడా నేను ఎప్పుడు చెప్పేవాడిని, నేను కాలేజ్ చదువు కోసం చేసేసి నా ఊరు నా నేటివ్ అంబర్పేట. ఓకే. నా నేటివ్ అంబర్పేట, నేను అంబర్పేటలోనే నేను ఉంటానని ఒక దృఢ సంకల్పం ఉండింది. అందరు నవ్వారు, అరే ఇలా అందరు చెప్తూనే ఉంటారు. అలాగే అందరు నా తోటి సోదరులందరూ కూడా అమెరికాలో ఉండిపోయారు, కానీ నేను వచ్చేసినాను. ఓకే. వచ్చేసి అంబర్పేటలోనే ఉన్నాను. ఎందుకంటే ఒక సంకల్పం ఉండింది, నా ఊరిని నేను సొంతంగా నా ఇంటిని నేను ఉద్ధరించింది, నేను ఎక్కడో పోయి నేను ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో ఉండే. అదే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. ఎప్పుడైతే రాజకీయాలు వచ్చినానో ఆ అనుభూతిని ఇవాళ నేను ప్రజల ఒక పాపం అనగానే ఒక ప్రజలు నా దగ్గరకు వచ్చి చిన్న చిన్న కోరికలు చిన్న ప్రాబ్లమ్స్ చెప్తారు, అవి ఇమ్మీడియట్ వారికి సేవ చేసేసరికి వాళ్ళ ముఖంలో ఉన్న ఆ ఆనందం చూస్తే నిజంగా చాలా తృప్తి కలిగేది. అలాగే నా అంబర్పేట నియోజకవర్గానికి నేను ఎంతవరకు చేయగలిగినో నాకు చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉండింది. నాకు దీనికి బ్యాకింగ్ మా కేసీఆర్ గారిది 100% ఉండింది. నేను ఏది అడిగినా కాదని మాత్రం వారు ఎప్పుడు అనలేదు. అలాగే కేటీఆర్ గారు కేసీఆర్ ఇచ్చిన నా ప్రేమానురాగాలతో వాళ్ళ ప్రజల ముందు వెళ్ళగలిగినాను. వాళ్ళ సమస్యలు ఎప్పుడైతే నేను తీర్చగలుగుతున్నానో ఆ తృప్తి మరోనాది. ఎందుకంటే రేపు నేను బతుకుంటానో లేదో ఎవరికి తెలియదు, కానీ బతుకున్న రోజులు మనం చేసే సేవకు నా జోబు నుండి ఒక పైసా పోవట్లే, కానీ ఆ తృప్తి అవతల మనిషికి కళ్ళాల ముఖంలో ఉన్న తృప్తి చూస్తే దానంత ఆనందము అనుభూతి వర్ణాన్వితం. అయితే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎమ్మెల్యేతో పాటు సమానంగా కూడా పనులు చేపించారు ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి అంటారు. అంటే మీ యొక్క 5 సంవత్సరాల పీరియడ్లో నిజంగా మీరు సంతృప్తి పడ్డ పనులు? డే 1 నుండి అండి, డే 1 నుండి నేను ఏదైతే ప్రపోజల్ ఫర్ ఎగ్జాంపుల్ మోహించేది ఉండింది, నేను ఎలాగైతే మా కేసీఆర్ ఇవన్నీ మా కేసీఆర్ మాకు ఇచ్చిన గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ వారి స్ఫూర్తి, ఒక ఫౌండేషన్ తోటి నేను వెళ్ళాలనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. ప్రభుత్వం మాది ఉండింది, అఫ్కోర్స్ నేను ఎమ్మెల్యే కాకుండా ప్రభుత్వం మాది ఉండేది. దాని తగ్గట్టే కేసీఆర్ కూడా ఎంతో గౌరవించినారు. ప్రతి ఒక్క చిన్న విషయం ఇప్పుడు నేను మోహించేది ఉండేది, అది కూడా ఆల్మోస్ట్ కాన్సెప్షువల్ అన్నీ అప్రూవ్ అయి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫెసిలిటేషన్ బట్టి ఫైర్ స్టేషన్లే కానీ ఫెసిలిటేషన్ బట్టి అన్నీ కూడా కేసీఆర్ గారి దగ్గరికి అయితే ప్రజలు తెలంగాణ ఏదైతే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినారో అదే నాకు ఇంకా ఊపిచ్చింది, ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలు ఉండొచ్చు, ఎందుకంటే నేను వేరే నార్త్ ఇండియాలో కూడా నేను తిరుగుతూ ఉంటాను నా బిజినెస్ పాయింట్ ఆఫ్. అక్కడ ఏదైతే మా నాయకులు కేసీఆర్ గారు చిన్న ఎందుకంటే వారి ముందు నేను ఎంతో చిన్నవాడిని, వారికి ఉన్న అనుభవంలో రాజకీయ అనుభవంలో వారికి ఉన్న వారి తోటి కార్యకర్తల వారి కింద కార్యకర్తలందరిలో నేను కూడా ఒక 1% కూడా నేను ఉన్నాను కాదు. నాలాంటి వాడు ఏదైనా చెప్పినా కానీ ఇప్పుడు నేను డే టు డే ఖాళీ మేజర్ ఇష్యూస్ కాదు, ఏదైనా మాకు ఇమీడియట్ నా మదిలో ఏదో వచ్చినా కానీ ఎక్స్పోజర్ చిన్న ఐడియా కూడా వారికి నేను మెసేజ్ పంపిస్తే దాన్ని ఇమీడియట్ చూసి దాన్ని కన్సిడర్ చేసే అంత పెద్ద మనిషి అని ఉన్నప్పుడు అది మాకు స్ఫూర్తిని ఇస్తుంది. ఆ స్ఫూర్తి ఎప్పుడు ఇస్తుందంటే ఎస్ మేము చేసేది వారు ఎప్పుడైతే దాన్ని అక్నాలెడ్జ్ చేస్తారో, మేము ఇచ్చిన పాయింట్ని అక్నాలెడ్జ్ చేస్తారో మాకు స్ఫూర్తిని ఇస్తుంది, మేము కరెక్ట్ చేస్తున్నాను. ఆ స్ఫూర్తితో నేను ముందు వెళ్ళడం జరిగింది, దాని ప్రజలకు చేరువ కావడం జరిగింది. సో అది మెయిన్ అండి, మా కేసీఆర్ గారు చాలా స్ఫూర్తిని ఇచ్చినారు. అయితే మీరు ఒక ఎమ్మెల్యేకు పోటీపడి పనులు చేస్తున్నారు, అంటే మీరు కార్పొరేటర్లను అంటే అందరి చేత అందరూ గెలిపించుకోగలిగారు. నేడు మీరు చేసినటువంటి కృషి కొద్ది ఎమ్మెల్యేకి కూడా బాగా ఇప్పుడు మీకు గెలిచిన ఎమ్మెల్యే కూడా తోడ్పడిందండి. కానీ ఈ సమయంలో చూసుకున్నట్టయితే ఈ విషయాలు మీకు వినిపిస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏది మీరు చేసినటువంటి కృషి ఒక ఎమ్మెల్యే గెలుపుకు కూడా బాగా తోడ్పడిందని అన్నారు. లైఫ్కుల్లా మలుపురా అనేది. ఓకే. ఇంత అనుభూతి మీరు ఎంత పైసలు సంపాదించినా కానీ అనుభూతి రాదు. ఓకే. పైసలు సంపాదించుడు వేరే అనేది ఒక మెకానికల్ అనుభూతి ఉంటుంది, ఆర్టిఫిషియల్ అనుభూతి ఉంటుంది. కానీ నేచురల్ అనుభూతి ఎస్ నువ్వు జీవించడానికి అంటే దిస్ ఇస్ లైక్ సర్టిఫికేషన్కి ఇన్నేళ్ళు మేము ఖాళీ మనసులో అనుకునే వాళ్ళము, ఆచరణ యోగమైనాక అది ఈల్డ్ ఎప్పుడైతే ప్రజలు ఎప్పుడైతే నేను అప్రిషియేట్ చేస్తారో ఎస్ నువ్వు చేసేది కరెక్ట్ అని వాళ్ళు గ్రహించినట్టు నీకు ఆ అనుభూతి అనేది అది వర్ణాన్వితమండి. అయితే ఇప్పుడు 88 సీట్లు వచ్చిన మీ పార్టీకి, మీరు కూడా ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యే టికెట్ కూడా గెలిచింది, అంటే మీకు ఎలా థ్యాంక్స్ టు పీపుల్ ఎలా? మనస్ఫూర్తిగానండి. అండ్ ఇది డ్యూ టు మనీ ఇంకా ఏదైతే బాధ్యత మాకు ఇంత బ్రహ్మాండంగా మాకు జడ్జిమెంట్ ఇచ్చిన ప్రజలకు ఇవాళ వారి కోరిక ఏదో ఊరికి ఇవ్వరండి ప్రజలు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారంటే వారు ఏదో ఆశలో ఎస్ మా కేసీఆర్ గారు వెళ్ళే దారి కరెక్ట్ దారి అని మాకు ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చినట్లు లెక్క.
ఇప్పుడు మా బాధ్యత చాలా ఎరిగింది. ఓకే. ఎప్పుడైతే వారికి మా మీద ఇంత నమ్మకం ఉందో దాన్ని ఎస్ మేము కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం అనేది ఒక సర్టిఫికేషనే కాకుండా వారికి ఇంకా చేయాలనే సంకల్పం మాకు ఒకటి గుర్తుందండి. మా బాధ్యత చాలా పెరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. దీన్ని మీ ప్రముఖంగా కూడా మేము తెలియజేస్తాం. వారి అందుబాటులో మేము ఎప్పుడు ఉంటాం, వారి సేవకై ఎప్పుడు మేము కొత్త కాన్సెప్ట్స్ తోటి ముందుకు వస్తాం అనేది మాత్రం డెఫినెట్గా. సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కంపల్సరీ గెలుపుకోవాలనే కాన్సెప్ట్తో ఉంది మీ పార్టీ. దాంట్లో మీరు ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు గత హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్నీ మేము టీఆర్ఎస్ గెలిచిందండి. అప్పుడు ఒకటి ఎజెండా ఉండింది కేసీఆర్ గారి పాలన. ఇప్పుడు పార్లమెంటులో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మన భూమిక పైన అంటే మా పార్టీ భూమిక పైన నమ్మకం ప్రజలకు ఎంత చచ్చుకొని వెళ్తామనే దానిపైన ఇవాళ ఉంటుంది. కేసీఆర్ గారిది ఒకటే అంటా ఉన్నా ఈరోజు. ఎందుకంటే మనం ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం. ప్రతి మనిషి ఆల్టర్నేట్ కనపట్టలేదు సెంట్రల్. అరే కాంగ్రెస్ కాకపోతే బీజేపీకి వేయాలి, అరే కాంగ్రెస్ ఇంకా అధ్వానమైంది, కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎందుకనే ఉద్దేశంతో వారు ఉంటుంది. ఎప్పుడైతే మా కేసీఆర్ గారు కొత్త కాన్సెప్ట్ పైకి తీసుకొచ్చినా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చెయ్యొద్దు, కాంగ్రెస్ చేయొద్దు, అందుకు మేము ముందున్నాం. మేమందరం కలిసేసి ఒక ఆల్టర్నేట్ ఫెడరల్ సిస్టంలో కొత్తగా అయినా, ఎందుకంటే కేసీఆర్ గారి దాంట్లో ఉన్న అందమైనది ఏంటంటే ఆయన కొత్త కాన్సెప్ట్ చూస్తారు. రొటీన్ సైడ్ ఆయన ఎప్పుడు ఆలోచించారు, జన్మలో ఆలోచించారు. ఆయన కొత్త కాన్సెప్ట్ వెళ్ళేటప్పుడు కూడా దాన్ని మొత్తం రూట్ స్థాయిలో ఆయన అండర్స్టాండ్ చేసేసి దాన్ని ఫ్లోట్ చేస్తారు. ఆ ఉద్దేశంతో తీసుకొస్తూ ఆయన ఎందుకంటే ఇంత తొందరలో కాదు, 2-3 నెలలు అయ్యేది కాదు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు వేరే పార్టీకి ఇక్కడ మీరు ఓటేసినా కానీ ఆ పార్టీ షోల్డర్ టు షో వాళ్ళ సెంట్రల్లో ఉన్న పార్టీకి అనుగుణంగా వీళ్ళు వెళ్తారు. కానీ సొంత ఆలోచన సెంట్రల్ పార్టీలో చెప్పలేరు. ఇక్కడ సొంతంగా ఉన్న మన ప్రాబ్లమ్స్ అడిగి తీసుకెళ్ళలేరు. ఎందుకంటే అందరూ వాళ్ళ హయ్యర్ అప్స్ తోటి అమికబుల్గా ఉండాలనే ఉద్దేశంతో వారు ఉంటారు. కేసీఆర్ గారు అనేది ఏంటంటే మీరు మమ్మల్ని చూసినారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందంటే ఫౌండేషన్ ఏంటంటే సాక్రిఫైస్ ఇస్ ద మెయిన్ ఫౌండేషన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. అంటే సాక్రిఫైస్లో మేము ఈ ఒక సర్టెన్ ఎప్పుడైతే అచీవ్ చేస్తూ వెళ్తున్నామో మేము దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందు వెళ్తా ఉన్నాం. వేరే సెల్ఫిష్నెస్ అనేది మా దాంట్లో కానరాదు. ఎప్పుడైతే దీనికోసం పాటుపడుతున్నాం, ఇవాళ ప్రజలు కూడా చెప్తున్నాం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే సెంట్రల్ నుండి మనకు సహాయ సహకారాలు చాలా అవసరం. అది మనం డిమాండ్ చేసే శక్తి మనకు మ్యాక్సిమం ఎంపీస్ ఉన్నప్పుడే. ఇవాళ సికింద్రాబాద్ ఎంపీ మనకు ఉంటే వాళ్ళు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ని కేసీఆర్ గారు 50,000 కోట్లతోటి అభివృద్ధి చేయాల సంకల్పంతో ఉన్నారు వచ్చే 5 సంవత్సరాలు. దానికి తోడు మాకు సెంట్రల్ నుండి సహకారాలు చాలా అవసరం. గ్రాంట్స్ పూరంగా కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లే కానీ ఎనీథింగ్. దానికోసము మేము అందరం కోరేది ఏంటంటే సికింద్రాబాద్ ఏదైతే బీజేపీకి ఇంతకుముందు వేసినారో ఈరోజు మీరు బీజేపీకి వేసినా కానీ కాంగ్రెస్కి వేసినా కానీ అన్య పార్టీకి వేసినా కానీ అది వేస్ట్ అవుతుంది. ఇవాళ బీజేపీ ఎందుకంటే బీజేపీ పాపం లాస్ట్ టైం ఒక్క ఎంపీని గెలిస్తే కూడా ఒక్క ఎంపీకి కూడా క్యాబినెట్ మంత్రి పదవి ఇవ్వలే. ఇచ్చిన ఒక మంత్రి పదవిని మళ్ళీ తీసేసినారు. అంటే ఇవాళ మీకు రిప్రజెంటేషన్ లేకుండే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే టీఆర్ఎస్ ఉన్నారనుకోండి ఎంపీ, ఇవాళ నోరు తెరిచి అడిగే ధైర్యము అండ్ పవర్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే నాయకులు మాకు ఆశీస్సులు కేసీఆర్ గారి దగ్గర ఉన్నది. ఎవరైతే జెన్యున్గా ఆలోచిస్తారు కానీ ఎప్పుడు సెల్ఫిష్గా ఆలోచిస్తారు. అందుకే ప్రజలు కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మేము ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం. చాలా మటుకు అందరు కూడా చాలా పాజిటివ్ ఉన్నారు. వేరే ఒకటికి ఎందుకు ఇవ్వాలి, టీఆర్ఎస్కి వేస్తాం అనేది మేము గంటాపదంగా చెప్పగలుగుతాము. ఎస్ ఆశీస్సులు ఈసారి మాకు డెఫినెట్లీ ఉంటాయి. సికింద్రాబాద్ అయితే కేంద్రం బడ్జెట్ పెట్టింది, మధ్యతరగతి బడ్జెట్ అందరికీ ఉపయోగపడుతుంది, దీన్ని తట్టుకోవడం చాలా కష్టం అని అంటారు. ఒక రాజకీయ విశ్లేషకులుగా దీని మీద మీ కామెంట్ చూడండి. బడ్జెట్ అనేది డెఫినెట్లీ లాస్ట్ టైం కంటే ఈసారి బెటర్ జనరల్ పబ్లిక్ కోసం బెటర్ పరంగా తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఉన్న మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, భారతదేశంలో ఉన్న వనరులకు ఇది కరెక్టా? అది ఇంపార్టెంట్. నేను నిన్న ఏం చేసినానో దానికంటే ₹1 ఎక్కువ ఇచ్చేసి వాళ్ళు ఎక్కువ చేసినానని చెప్పేసి ₹1 చూపించే పద్ధతి కరెక్ట్ కాదు. దురదృష్టం కొద్దీ బీజేపీ దీనికి తెరలేపింది. వారు ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో వాళ్ళకు కొత్త స్కీమ్స్ తీసుకొచ్చినారు. ఇది 5 ఏళ్ల కింద చేసేది ఉండే. ప్లస్ ఈ కొత్త స్కీమ్లు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏదో డెస్పరేషన్ సిచ్యువేషన్లో స్కీమ్స్ తెచ్చినారు. కేసీఆర్ గారు లాగా, ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైనా స్కీమ్ ఫ్లోట్ చేస్తే ఫెయిల్ కాదు. కానీ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారు చేసింది సరే, కేసీఆర్ గారికి ఇవాళ మ్యాక్సిమం సీట్లు వచ్చినాయి.
ఇంత మా ఎమ్మెల్యే లాంటి మా పార్టీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వెళ్ళినా కానీ మమ్మల్ని ఎవరిని కేర్ చేయకుండా ఒక్క సీట్ కూడా నేను అనుకుంటా బీజేపీ పేరు పరంగా రాకుండొచ్చు, అది ఉన్న అక్కడ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన అతను పర్సనలీ ఫిజికల్ పైన వచ్చిండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. ఇక సో ఇంత చేసినా కానీ రాలేదంటే కేసీఆర్ గారు అది కరెక్ట్ చేస్తున్నట్టు అదెందుకు ఫాలో కావాలని గుడ్డిగా చేసిన పద్ధతి. ఇవాళ దేశ రాజకీయంలో దేశం ఏలే ప్రధానమంత్రి అలా గుడ్డిగా చేయొద్దనేసి మా విశ్వాసం. మేము చేసింది కరెక్ట్ రాంగ్ అనాలిసిస్ చేసుకోండి, మేము చేసింది కరెక్ట్ అని మేము మీకు చెప్పాము. ఎందుకంటే మీరు యు ఆర్ సపోజ్ టు బి నేషనల్ పార్టీ, యు ఆర్ సపోజ్ టు రూల్ అపాన్ ఇండియా విచ్ హాజ్ 1.3 crore పాపులేషన్. ఇలాంటి పెద్ద కంట్రీని మీరు పాలించేటప్పుడు మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకోండి. మీరు ఏ ఉద్దేశంతో ఇవాళ మేము అన్నామండి 5,000 per acre పర్ సీజన్ అన్నాం. అది అనడానికి కేసీఆర్ గారు ఎన్నో గ్రౌండ్ రిపోర్ట్లే కాకుండా వారికి, ఎందుకంటే వారు యుద్ధం టైం ముందటి నుండి ప్రతి ఊరికి వెళ్ళిన మనిషి అయినా, వ్యవసాయంలో ఆరితేరిన మనిషి అయినా, దాంట్లో ఉన్న లుసుగులని తెలిసిన మనిషి అయినా ఆయన ఆ ఉద్దేశంతో ఆయన క్రియంగా దాన్ని అనాలిసిస్ చేసి ఆ ఫిగర్కి తీసుకొచ్చినారు. మీరు గుడ్డిగా ఇవాళ కేసీఆర్ గారికి ఎక్కువ సీట్లు వచ్చేసినాయి కనుక నేను ఫ్లోట్ చేస్తా అని చెప్పేసి నువ్వు 6,000 అని కూడా దానికి క్లారిటీ ఇవ్వలేదు. మీరు 6,000 దీనికి అంటున్నారు, అప్ టు 5 acres పర్ ఎక్కరా, దాని డెఫినేషన్ మీరు ఇవ్వలేదు. అంటే దాంట్లో తెలుస్తుంది వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కడ చెయ్యట్లేదు. ఇది చాలా డేంజర్ అండి ప్రజలకు, దేశ అభివృద్ధికి చాలా డేంజర్. ఇవాళ మీరు 2,000 కాదు 200 పెట్టండి, దాంట్లో కాదు. కానీ 200 ఎందుకు పెడుతుంటారు అనేది ఒక మెథడాలజీ మీరు ముందు పెట్టాలి. ఫస్ట్ ఏదైనా స్కీములు డిక్లేర్ చేసేటప్పుడు, ఎందుకంటే కేసీఆర్ గారు అబ్జర్వ్ చేయండి, వారు ఏదైనా స్కీమ్ తెచ్చినప్పుడు దాని గైడ్లైన్స్ ముందు తీసుకొస్తారు, దాని అసాధ్యాలు ముందట చూస్తారు, దాని రెవెన్యూ జనరేషన్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది అనేది 2 బ్యాలెన్స్ షీట్ చేసినాకనే వారు ఫ్లోట్ చేస్తారు. వాళ్ళు బీజేపీ చేయట్లేదు, అందుకే చాలా డేంజర్ అంటా ఉన్నారు. ఇంతకుముందు డిమానిటైజేషన్ అలాగే చేశారు. కాన్సెప్ట్ తప్పని మేము అన్నాం, వెన్ కాన్సెప్ట్ ఈస్ కరెక్ట్. జిఎస్టీ కూడా అంతే, ఈ కాన్సెప్ట్స్ తప్పని మేము అన్నాం, కానీ దాన్ని అవలంబించిన విధానం చాలా తప్పు, చాలా డేంజరస్ పాయింట్. ఇవాళ వీరు గేమ్ తిరిగి ఆడుతూ ఉన్నారు. ఓన్లీ ఓట్ బ్యాంక్ని ఎట్లయితే మేము సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఆడుతున్నది చాలా చాలా డేంజర్ అండి అది. అందుకే బీజేపీ చాలా డేంజరస్ గేమ్కి తెరలేపింది. స్కీమ్లు అనేది రైతులకు చేయాలి, అది హక్కు, ప్రధాన హక్కు. ఎందుకంటే ఇవాళ రైతులు బాగుంటేనే మన ఎకానమీ బాగుంటుంది. ఎందుకంటే మనకున్న మిడిల్ క్లాస్ జనాభా, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ అవర్ పాపులేషన్ అండి. వాళ్ళు ఇవాళ డే టు డే జీవించాలంటే రైతులు పండించిన పంటలకు ఉన్న బేసిక్ రేట్లు తక్కువ ఉంటేనే జీవించగలరు. అందుకే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఉంటుంది, కావాలి. కానీ ఆచరణ చేసే విధానం తప్పది. ఇది పాస్ అవుతుందని మాత్రం నేను అనుకోను. ఇదేదో పేరుకి ఫ్లోట్ చేసిన విధంగా నేను భావిస్తాను. ఇప్పుడు 2018లో మీకు టికెట్ దూరం అయింది, పార్టీ నుంచి ఏమన్నా టికెట్ ఎప్పుడైతే మనకు అనౌన్స్ కాలేదో డెఫినెట్లీ నాకు బాధ అయిందండి. ఎందుకంటే మాకు సర్టిఫికేషన్ ఒక పార్టీ పరంగా మాకు ఒక రికగ్నిషన్ వస్తుంది మమ్మల్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే. ఎందుకంటే నేను అసలు పార్టీలోకి వచ్చినాను కూడా ఆ ప్రామిస్ తోటి వచ్చాను. ఎందుకంటే నేను ప్రామిస్ ఏమన్నానంటే గెలిపోవటం అనేది సహజం, కానీ నేను పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నాకు ఎమ్మెల్యే తిరిగి ఒక గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. దాని సానుకూలంగా కూడా ఉండే, మొన్న కూడా సానుకూలంగా ఉండే. అయితే కొన్ని మా పొలిటికల్ ఎట్లుంటుందంటే ఏదో చెప్పాను, టీఆర్ఎస్ పార్టీ అనేది దాని మెయిన్ ఫౌండేషన్ సాక్రిఫైస్. వారికి నా హయ్యర్ అప్స్కి వారు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించిన దాన్ని ఎవరు కాదండి. కేటీఆర్ఏ కానీ, కవిత గారే కానీ, ఇంకా సారి చెప్పలేను, ప్రతి ఒక్క హరీష్ రావు గారే కానీ కుటుంబం సభ్యులుగా భావించినారు. ఇవాళ ఈ స్టెప్ తీసుకున్నారంటే డెఫినెట్లీ ఒక పొలిటికల్ రీజన్ ఉంటుంది, లేకపోతే తీసుకోరు. ఎప్పుడు పొలిటికల్ రీజన్తో తీసుకున్నారో దాన్ని పాటించాల్సిన బాధ్యత కార్యకర్తగా మా ఉంది. ఆ ఉద్దేశంతో నాకు బాధ ఉన్నా కానీ డెఫినెట్లీ మేము పార్టీ కోసం చేసినామంటే వాళ్ళ ఎమ్మెల్యేగా ఎవరు నిలబెట్టినా కానీ మా అంబర్పేట నుండి ప్రజలు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ని గౌరవించారంటే వాళ్ళకి కృతజ్ఞతగా వాళ్ళకి చాలా వంగి నమస్కారాలు చెప్పాలండి. మీరు మీ యొక్క రోజు అంటే ఏ రకంగా మొదలవుతుంది? నా రోజు డైలీ రొటీన్ పొద్దున 6 గంటలకు లేస్తానండి, వార్మప్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను. తర్వాత ఇక్కడ జనాలు కొద్దిగా వస్తారు, లోకల్ కాన్స్టిట్యున్సీ నుండి వస్తారు, వారి ప్రాబ్లమ్స్ ఏదో అడ్రస్ చేసి నేను నా బిజినెస్ పాయింట్ అక్కడ కూడా నేను కొద్దిగా బయటకు తీసుకుంటాను. ఒక రాజకీయ నాయకులు అంటే మామూలుగా ఏదో చిన్న చిన్న ఉంటారు, కానీ మీరు ఒక బాడీ బిల్డింగ్ తోటి ఒక ఆరోగ్యంగా కానుతున్నారు, దీనికి కారణం? ఏం లేదండి, నేను కూడా
ఆల్మోస్ట్ 155 kgs ఉండే ఓకే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు. ఎలక్షన్స్ తర్వాత కొద్దిగా పాదయాత్రలో ముఖాలు నొప్పులు నాకు స్టార్ట్ అయ్యాయి. ఓకే ఆ టైంలోనే ఒక స్నేహితుడు ఎక్కడో ప్రయాణిస్తుంటే సడన్గా ఒక బ్యారెటిక్ సర్జరీ చేసుకుంటే బాగుంటుంది అనేసి అన్నాడు. అది కూడా నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ లోపల ఒక మా సీనియర్ లీడర్లతోటి కేసీఆర్ గారు కూడా అన్నారట, సుధాకర్ కూడా చెప్పి వెయిట్ ఎక్కుతున్నట్టు అని కామెంట్ చేసిన. ఇక ఆ ఉద్దేశంతో నాకు కూడా అనిపించింది, ఎందుకంటే మోకాలు నొప్పి సీరియస్ అవుతుంది, ఆ కాన్సెప్ట్ నుంచి బ్యారెటిక్ సర్జరీ చేసుకొని తర్వాత రెగ్యులర్ వర్కౌట్లో ఐ కుడ్ సీ మై సెల్ఫ్ డిఫరెంట్. సో అట్లా మెయింటైన్ అవుతా ఉన్నదండి, దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నది. ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు మొత్తం అంబర్పేటలో అన్ని కాలేజీల్లో వారానికి 2 సార్లు తిరుగుతుంటారని కూడా టాక్ కూడా వస్తుంది. నిజమేనా? ఎప్పుడెప్పుడు ఏ సమయం? జిహెచ్ఎం సెలక్షన్స్ వరకు అయితే బ్రహ్మాండంగా తిరిగాను. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక నూక్ అండ్ కార్నర్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ ఐ వాజ్ అవైలబుల్. జిహెచ్ఎం సెలక్షన్స్ తర్వాత మా కార్పొరేటర్స్ వచ్చినారు కనుక కొద్దిగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ప్లస్ వాళ్ళ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటే కనుక నేను కూడా ఎక్కడైనా వెళ్తే వారికి కూడా ఓవర్లాప్ కావద్దు, వారికి ఇబ్బంది కావద్దు అని ఉద్దేశంతో ఎక్కడైతే వారు గ్యాప్స్ వస్తుండేనో వారు ఎక్కడైతే అడ్రస్ కావతుండేనో అవి నేను అటెండ్ జరుగుతుండేది. అలాగే గత 4-5 సంవత్సరాలు అదే మెయింటైన్ చేసినాను. ఇప్పుడు ఇక మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు కనుక కొద్దిగా నా మీద బరువు బాధ్యతలు తగ్గుతాయి. బట్ ఎనీ టైం ఎక్కడైతే గ్యాప్ వస్తుందో గ్యాప్ రావనియట్లేదు. ఎందుకంటే ఒక మనిషి ప్రతి దగ్గర ఉండలేదు, ఒక ఎమ్మెల్యే ప్రతి దగ్గర ఉండలేదు, ఒక కార్పొరేటర్ ప్రతి దగ్గర ఉండలేదు. ఎక్కడైతే ఆ గ్యాప్ వస్తుందో, ఎక్కడైతే పైన లెవెల్లో ఉన్న ఎవరితోటైనా క్లియరెన్స్లో ఎక్కడైనా అడ్డం ఉంటుందో దాంట్లో నేను ఇమీడియట్ ఇన్వాల్వ్ అయిపోయి వారాలు మా ప్రజలకు అంబర్పేట ప్రజలకు అసౌకర్యం కలగవద్దనే ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు అవైలబుల్. రాజకీయ నాయకులు అంటే దాదాపు సార్ అనిపించుకుంటారు, మీరు అన్న అని ఎడ్ల సుధాకర్ అన్న అనిపించుకుంటారంట. ఈ మాట సామాన్య కార్యకర్తలు అంటారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఫీలింగ్? ఇప్పుడు సార్ అనేది ఒక రెస్పెక్ట్ తోటి, ఎప్పుడైతే సార్ అని పిలుస్తారో ఆ దూరం అనేది ఏర్పడుతుంది మంచి మంచి. పార్టీ పరంగా పార్టీ అంటే అందరం ఒకటే, అందరం కార్యకర్తలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే అన్నదమ్ములు తిరిగి ఒక ఫ్యామిలీ తిరిగి ఉంటారో ఆ ఇంటరాక్షన్ వేరే ఉంటుంది, కుటుంబ సంపత్తిని ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్తాను, మనం పేర్ల బట్టే మెచ్చుకుందాం, అన్నదమ్ములు తిరిగి మాట్లాడదాం ఉద్దేశంతో ఐ ఆల్వేస్ డిస్కరేజ్ సంబడి సేస్ మీకు సార్. నా బిజినెస్ పరంగా దే విల్ కాల్ మీ సార్, ఎందుకంటే బిజినెస్ పరంగా దట్ ఇంటరాక్షన్ ఈస్ డిఫరెంట్ బికాస్ ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ it's an attitude which I have to maintain business to survive in business. But political scenario it should be like a family. సో చిన్న పెద్ద కార్యకర్త ఉంటారండి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కటి డిఫరెంట్ అని భావిస్తాను. సో అందరం ఒకటే తిరుగుంటేనే కానీ అందరం కలిసి చేస్తేనే పని అవుతుంది, లేకపోతే పని కాదు. ఆ ఉద్దేశంతో ఆ కెమిస్ట్రీ మ్యాచ్ అనే ఉద్దేశంతో నా ఆల్వేస్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్. మీ ఫ్యామిలీ అయినటువంటి కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మీకు కేటీఆర్కి మంచి సంబంధం ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఎలా ఫీల్ అవుతుంది ఈ విషయంలో? దట్ ఈస్ టిపికల్ కేసీఆర్. దట్ ఈస్ టిపికల్ కేసీఆర్, ఎందుకంటే ఆయన ఎప్పుడు యూనిక్ ఆలోచిస్తారు. ఆయన యూనిక్ ఆలోచించి ఇవాళ కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారంటే వారి దృష్టిలో ఏదో పెద్ద ప్లాన్ ఉంది. ఇవాళ 2014లో యుద్ధమ పార్టీ నుండి పొలిటికల్ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ గత 5 సంవత్సరాలు అనేది పొలిటికల్ పార్టీగా సర్వైవల్ గురించి కేసీఆర్ గారు ఆలోచించారు. ఆ సర్వైవల్లో ఎన్నో ఆయన ఈక్వేషన్స్ ఇప్పుడు మనం డిజైన్ చేసేటప్పుడు కాన్సెప్ట్స్ ఎవాల్వ్ చేస్తాం. ఒక్కొక్క కాన్సెప్ట్ని మనము తీర్చిదిద్దాలంటే దానికి అనుగుణంగా మనం ఎన్ని సబ్ డిజైన్ చేస్తాం. సో 2014లో ఆయన వారు పొలిటికల్ పార్టీగా దాన్ని సస్టైన్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో 4 నెలలు చేసినారు. ఎప్పుడైతే వీరికి 88 స్థానాలు వచ్చినాయో, ఎప్పుడైతే చూసినా ప్రజలు మొత్తం తను చేసేది కరెక్ట్ అని భావిస్తూ తన ఫుల్ సపోర్ట్ ఇచ్చిన, ఇప్పుడు కేసీఆర్ ఇంకా ఫర్దర్గా ఆలోచిస్తాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే పేరుగా ఒక మొత్తం దేశంలో ఆదర్శ పార్టీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో ఒక కంటెంపరీ ఇంటెలెక్చువల్ లీడర్ అంటే మాకు కేటీఆర్ గారు. ఆయన ఎప్పుడు ఎవరి మాటలకు పోడు, సొంతంగా ఆలోచన చేస్తూ ఒక లేటెస్ట్ అనుగుణంగా ముందుకెళ్ళే డైనమిక్ ఉన్న కేటీఆర్ గారు. ప్లస్ ఆయన ఉద్యమంలో కూడా ఆయనకు వేరే ఆల్టర్నేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కొంతమంది నాయకులు ఉన్నారు, ఆల్టర్నేట్స్ ఏమీ లేక యుద్ధంలో ఉంటేనన్నా అది మా లైఫ్కి ఒక అర్థం ఉన్న ఉద్దేశంతో ఉంటాయి. కొంతమంది ఉంటారండి త్యాగం చేసేసి పొలిటికల్ ఒక ఉద్దేశంతో వచ్చాయి, దాంట్లోకి వస్తారు మా కేటీఆర్ గారు. ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉన్నా కానీ
రావాల్సిన అవసరం లేకున్నా కానీ ఆ భవిష్యత్తు పక్కన పెట్టేసి తండ్రితోటి తెలంగాణ కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతో అన్ని వదులుకొని వచ్చిన మనిషి అంటే ఆయన మెంటల్ స్టేటస్ ఇమాజిన్ చేసి ఉండి కూడా ఆ కష్టకాలంలో కూడా గ్రేటర్ హైదరాబాద్లో వారు అన్ని కార్పొరేట్ సీట్లు గెలిపించడం సింగిల్ హ్యాండెడ్గా గెలిపించడం. సో అవన్నీ చూసి కేసీఆర్ గారు ఇంకా వారికి రెస్పాన్సిబిలిటీ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు మేము భావిస్తాము. దానికి ఎందుకంటే ఈజ్ సూటబుల్ ఫర్ ఇట్ కేటీఆర్ గారు అండ్ వీఆర్ టోటల్లీ సపోర్టింగ్. బిజినెస్ మ్యాగ్నెట్గా సక్సెస్ అయినటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు అంబర్పేట గురించి కూడా గొప్ప కళలుగా అన్నారు. ఒక పదవి ఉండి ఇంకా బాగా చేస్తామని చెప్పారు. ఈ కళలను మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యేతోటి కలిసి ఎలా ముందు తీసుకెళ్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారండి ఎమ్మెల్సీకి ఇస్తా అని చెప్పి. ఎందుకంటే అప్పుడు గౌరవం వస్తుంది. ఎమ్మెల్యే ఎందుకు అడిగిందంటే నాకు సొసైటీలో ఎక్కడికి వెళ్ళినాక ఉందా కంపల్సరీ, దాంతో పెద్ద కొత్తగా 2 కొమ్మలు వచ్చినాయి లేవు ఏం లేవు. ఎందుకంటే హుందాతం ఎక్కడైనా అఫీషియల్లీ యూ హ్యావ్ టు ట్యాకిల్. ఈ రోజు నేను అఫీషియల్లీ ఐ హ్యావ్ టు కాల్ దెమ్ అప్ ఫర్ టు డూ సంథింగ్. ఆ రోజు అఫీషియల్స్ విల్ బి అలాంగ్. సో ఎప్పుడైతే నాకు ఆ గౌరవమైన పదవి నాకు ఎప్పుడైతే నా పై వాళ్ళు ఇస్తారో అప్పుడు డెఫినెట్లీ మా ఎమ్మెల్యే గారితో కలిసేసి అంబర్పేట్ని కంచుకొట్టని ఏదైతే నేను అన్నాను, ఈరోజు ఆల్మోస్ట్ అది అచీవ్ అయింది. దీన్ని బద్దలు కొట్టలేని కంచుకొట్టగా తీర్చిదిద్దామనేసి మాత్రం గంటపదంగా చెప్తా ఉన్నామండి. ఏది మాది ఒకటే టార్గెట్ అండి. తెలంగాణలో కేసీఆర్ గారు ఏదైతే ఒక్కొక్క స్కీమ్ తీసుకొస్తారో ఆ ప్రతి ఒక్క స్కీమ్ ప్రతి ఒక్క ప్రజలకు ఈ అంబర్పేట్ చేరాలనే ఉద్దేశంతో మాకుంటుంది. నేను ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లో అందరం కలిసి డెఫినెట్లీ ఇది మా ప్రజల దాకా తీసుకెళ్ళే బాధ్యతగా మేము తీసుకుంటామండి. డెఫినెట్లీ 100% ఐ కెన్ అష్యూర్ ఇట్ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మా టీవీ ద్వారా మీ డివిజన్, మీ యొక్క అసెంబ్లీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ చెప్పున్న సలహా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మా అంబర్పేట ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపించినందుకు. ఎందుకంటే సర్వేలు అప్పుడే కానివ్వండి, ఏదైతే మేము ఎమ్మెల్యే టికెట్ కోసము జరిగే ప్రాసెస్లో నాకు ఇక్కడ ప్రజానీకం చాలా బ్రహ్మాండంగా నాకు సపోర్ట్ ఇచ్చింది. దానికి నేను పర్సనల్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే సర్వే రిపోర్ట్స్ ఏవైతే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినాయో నా పైన అఖండంగా మెజారిటీ తోటి మీరు సపోర్ట్ నాకు టికెట్ కానీ ఇచ్చినారు. నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నాకు టికెట్ రాకున్నా కానీ మా అభ్యర్థిని కాలేరు వెంకటేష్ గారిని గెలిపించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మా మీద ఉంచిన నమ్మకాన్ని మమ్మల్ని చేయమని మీకు మా వాగ్దానం చేస్తూ ఉన్నాను. మీవేదైతే కోరికలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్లే కానీ ఎక్కడైతే పాజిటివ్ ఉందో డెఫినెట్లీ అక్కడికి తీసుకురావడానికి తీసుకొస్తాము. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అంబర్పేట్ డెవలప్మెంట్ కోసం ఈరోజు కూడా అదే దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఏంటంటే నాకు ఏ గౌరవమైన పదవి వస్తుందో రెస్పాన్సిబిలిటీ వస్తుందో అనే ఉద్దేశంతో నేను కొద్దిగా ఆగున్నాను. ఎప్పుడైతే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఇంకా నాకు పవర్స్ చాలా వస్తాయి. నేను ఎమ్మెల్యే గారు కలిసి కార్పొరేటర్స్ కలిసి డెఫినెట్లీ మీ అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి మాత్రం మీకు డెఫినెట్లీ చెప్తా ఉన్నామండి. మీ ఏదైతే నమ్మకం మా మీద ఉంచినారో డెఫినెట్లీ ఆ నమ్మకాన్ని నిజం చేస్తామనేసి మీకు ఈ టీవీ పరంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్కి ఇచ్చినందుకు మా తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి మరి 2013లో కేసీఆర్ గారు అవమానం మేరకు ఉద్యమంలో పాల్గొన్నాను, టికెట్ వచ్చింది. అనివార్య కారణాలు జరుగుతాయి. 2018లో కూడా మరి మా పార్టీ టికెట్ దూరమైనప్పుడు కూడా నేను చేసినటువంటి కృషి వల్ల, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ కార్పొరేటర్ల కృషి వల్ల మా టికెట్ గెలవడం జరిగింది. గెలిపించినటువంటి ప్రజలకు ధన్యవాదాలు. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ఆయన కెపాబిలిటీ కేసీఆర్ గారు తెలుసు. రాబోయే ఫెడరల్ ఫ్రంట్ గెలిచినట్టయితే దేశం నుంచి వచ్చినటువంటి ప్రతి ఫండ్ను కూడా లాక్కునే అవకాశం ఉంటుంది. ఎంపీ సీట్లు ఖచ్చితంగా కూడా మాకే కావాలి. నేను బిజినెస్ మ్యాగ్నెట్గా సక్సెస్ అయ్యాను. నాకు కళలు ఉన్నాయి ఈ అంబర్పేటను తీర్చిదిద్దాలని. ఏదైతే ఆ దిద్దాలంటే ఖచ్చితంగా కూడా ఒక పవర్ ఉండాలి. ఆ పవర్ ఇచ్చినట్టయితే నేను ఎమ్మెల్యే గారు కలిసి అంబర్పేట అసెంబ్లీ ఖచ్చితంగా కూడా డెవలప్ చేస్తాము. నేను డే 1 రోజు నుంచే ప్రజలలో మమేకమై తిరిగాను. ఈ విశ్వాసం వచ్చిన ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తానని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు V3 న్యూస్తో ముఖాముఖి తెలియజేశారు. చూస్తుండగా V3 న్యూస్ కెమెరామెన్ మనసుతో మీ సురేష్ దండు. మాకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అనేది ఒక పండుగమైన నెల. ఎందుకంటే ఈ నెలలనే మా బాపూజీ, తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారు పుట్టినరోజు. ఈ కేసీఆర్ గారు పుట్టినరోజుకి మేము బ్రహ్మాండంగా ఒక పెద్ద పండుగ తీరుగా చేసుకుంటాము. వారిని ఇలాగే మేము అందరి ఆశ కూడా తీసుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని మేము కోరుతూ ఈ రోజు ఈ స్థితికి ఉన్నందుకు కూడా ఇంకోసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ ఎడ్ల సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్.